నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిల్లకూరు మండలం కడివెడు గ్రామం వద్ద గూడూరు నుండి ద్విచక్ర వాహనంపై ఇద్దరు కడివెడు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటర్పై ప్రయాణిస్తున్న చిల్లకూరు మండలం కడివెడు గ్రామం వద్ద గూడూరు నుండి ద్విచక్ర వాహనంపై ఇద్దరు కడివెడు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటర్పై ప్రయాణిస్తున్న మాధవ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో జియో ట్యాగ్ ఇంటింటా సర్వే జరుగుతుందని మున్సిపల్ సిబ్బంది నివాసాలకు వచ్చినప్పుడు ప్రజలందరూ వివరాలు తెలియజేసి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు సూచించారు. పట్టణ ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ మన సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీలందరూ చేయటం జరుగుతుంది. ఈ ప్రతి ఒక్క హౌస్ని, మన పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ని జియో ట్యాగింగ్ చేయటం ద్వారా, అంటే దానికి సంబంధించినటువంటి లాటిట్యూడ్ కూడా తీసుకొని జియో ట్యాగ్ చేసి ఒక యాప్లో ఆ వివరాలు పొందుపరుస్తారు. అలానే ఆ కుటుంబ వివరాలు కూడా అందులో పొందుపరచడం జరుగుతుంది. ఇందులో ఆ యాప్లో ఆల్రెడీ మన దగ్గర ఉన్నటువంటి ఆ హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి డేటా, ప్రీ పాపులేటెడ్ డేటా వస్తుంది. అలానే దాని తర్వాత ఈ హౌస్ హోల్డ్కి సంబంధించినటువంటి డేటాను కూడా ఇందులో మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఇందు నిమిత్తమై మన పట్టణంలో ఇప్పటి వరకు 21,000 హౌస్ హోల్డ్స్ ఉంటే మన వాళ్ళు కేవలం 12,000 మాత్రమే ఇప్పటి వరకు జియో ట్యాగ్ చేయడం జరిగింది. ఇంకా చేయాల్సింది చాలా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనకు తెలుస్తుంది ఏంటంటే, హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది పబ్లిక్ నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది. ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. రాబోయే రోజుల్లో అన్ని బెనిఫిట్స్ ఈ హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఆ యొక్క లబ్ధిదారుడికి సంబంధించినటువంటి లబ్ధిని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. ఆ హౌస్ హోల్డ్ అతను అక్కడ జీవిస్తున్నాడా లేదా అనేది కూడా వివరాలు తెలుసుకోవడానికి కోసము ఈ యొక్క హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. గత కొద్ది రోజుల క్రితం మనకు విజయవాడలో జరిగినటువంటి వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే, అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఇవ్వటం కోసం లబ్ధి డిస్బర్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది అప్పుడు. ఎందుకంటే హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్ సరిగా లేకపోవటం వల్ల ఆ లబ్ధిని పంచలేకపోయారు. కాబట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రమంతా ఈ సర్వే నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దానికి అవసరమైనటువంటి సమాచారం ఇచ్చి ఆ మిగిలిన హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మా సెక్రటరీకి పొందుపరచాలని ఇవ్వాలి అని చెప్పని అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఏ విధమైనటువంటి మోసపూరిత వాతావరణానికి తావులేదు. కాబట్టి ప్రజలు తప్పనిసరిగా గుర్తించి ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్కి సహకరించాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలానే పెన్షనర్స్కి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇంకా కొన్ని మాత్రమే అకౌంట్స్ చేయాలి. 1,200 మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ లబ్ధిదారులు కూడా ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ యొక్క లబ్ధి పొందాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ ఈ హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్కి సర్వేకి సెక్రటరీకి సహకరించాలని మరొకసారి విన్నవించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని, ఆయన ఆశయాలను గౌరవించి మంచి మార్గంలో నడుచుకుంటామని నెల్లూరు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు పట్టణంలోని పూలే సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతికి చేసిన సేవల గురించి గుర్తు తెచ్చుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పూలే విగ్రహాల వద్ద ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి మహాత్మా గాంధీ జ్యోతి పూలే భారతదేశంలో అనేక సేవలు చేయడం జరిగింది. వారి యొక్క కృషి ఫలితంగానే ఈరోజు వెనుకబడిన తరగతుల వారు వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వారి యొక్క సేవలని స్మరించుకుంటూ ఈరోజు డైరెక్టర్ వారి ఆదేశానుసారంగా కలెక్టర్ వారి అనుమతితో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఈ యొక్క నివాళులు అర్పిస్తూ ఘన నివాళులు అర్పించుకుంటూ స్మరించుకుంటున్నాము. గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబా వారికి విశేష అలంకరణ, కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై బాబా వారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు.
కృష్ణాపురం గ్రామంలో అయ్యప్ప మాలధారణ భక్తులు అయ్యప్ప స్వామివారి పూజ ఏర్పాటు చేశారు. స్వామివారిని పలు రకాల పుష్పాలు, విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. భక్తులు అయ్యప్ప నామస్మరణ భజనతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంటే నీళ్ళు వస్తే తాగకూడదా? నీళ్ళు వస్తే తాగకూడదా? ఇప్పుడు మళ్ళీ తాగుతా. నువ్వు పోసా నీళ్ళు పోసుకుని వస్తావు, అన్ని కలిపి పెడతావు వచ్చా అన్నీ మణిపూలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలుగా మణిపూలు గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శేషశాయినే నమః. ఓం గోదావరి తట షిరిడీ వాసినే నమః. ఓం భక్త హృదయాలయ క్షయకరాయ నమః. ఓం హృదయ గ్రంథి భేదకాయ నమః. ఓం కర్మధ్వంసినే నమః. అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరాక్రమాయ నమః. ఓం జయనే నమః. ఓం దుర్దక్ష క్షోభ్యాయ నమః. లీలామానుష విగ్రహ నీరాజనము సర్వజీవస్వరూపం భక్త బృంద వందితాయ బ్రహ్మా స్వరూపాయ ముక్తిమా సంధ్యాదీపం నమోస్తుతే జ్ఞానజ్యోతి స్వరూపస్త్వం ఆత్మజ్ఞానప్రదాయక కృతవత్యా కృతం దీపం దాస్యామి శ్రీ ప్రభు శ్రీ సద్గురు ప్రేమానేందో హిందూ యవనా
कामेश्वरो वै श्रवणो ददे कामप्रेत विश्वे देवा सभास पायी पादुकनी रक्षसि संकटवारुणि ऐसा गुणत्वं नमामि चालू ఇంకో చోట తీసుకో ఏందంట బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిల్లకూరు మండలం కడివెడు గ్రామం వద్ద గూడూరు నుండి ద్విచక్ర వాహనంపై ఇద్దరు కడివెడు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని స్కూటర్పై ప్రయాణిస్తూ ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్.